రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో తలెత్తిన వివాదాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఇటీవలే జర్నలిస్టుపై దాడి కేసులో ఇప్పటికే నటుడు మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మోహన్ బాబు సత్యమణి నిర్మల పహాడీ షరీఫ్ SHOకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ లేఖలో ఆమె చిన్న కొడుకు మనోజ్పై సంచలన ఆరోపణలు చేశారు మోహన్ బాబు. ఇక తన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునేందుకు జల్పల్లిలోని ఇంటికి పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకువచ్చాడని తెలిపారు ఆమె. అయితే అది నచ్చని మనోజ్ కావాలని CCTV ఫుటేజ్ని బయటపెట్టి విష్ణుపై లేనిపోని అభండాలు వేశాడంటూ ఆరోపించారు ఆమె. అనంతరం అతనే తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడంటూ లేఖలో పేర్కొన్నారు. తన పెద్ద కొడుకు విష్ణు ఎలాంటి దౌర్జన్యమూ చేయలేదని, తన మనుషులతో కలిసి గొడవకు దిగలేదని తెలిపారు. ఇక విష్ణుపై మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు ఆమె. జరిగిన గొడవల కారణంగా ఇంట్లో పనిచేసే వాళ్ళంతా పని మానేసినట్లు వెళ్ళిపోయినట్లు ఆమె వివరించారు. ఇక ఆ విషయంలో విష్ణు ప్రమేయం అస్సలు లేదంటూ నిర్మల లేఖలో పేర్కొన్నారు. రైట్ మంచు ఫ్యామిలీలో తలెత్తిన వివాదాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఇటీవలే జర్నలిస్టుపై దాడి కేసులో ఇప్పటికే నటుడు మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మోహన్ బాబు సత్యమణి నిర్మల పహాడీ షరీఫ్ SHOకు ఒక లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ లేఖలో ఆమె చిన్న కొడుకు మనోజ్పై తీవ్ర ఆరోపణలు చేశారు నిర్మల. ఇక తన బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించి చేసేందుకు జల్పల్లిలోని ఇంటికి పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకువచ్చాడంటూ ఆమె తెలిపారు. అయితే అది నచ్చని మనోజ్ కావాలని CCTV ఫుటేజ్ను బయటపెట్టి విష్ణుపై లేనిపోని అభండాలు వేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. అనంతరం అతడే తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు. తన పెద్ద కొడుకు విష్ణు ఎలాంటి దౌర్జన్యమూ చేయలేదని, తన మనుషులతో కలిసి గొడవకు దిగలేదని తెలిపారు. ఇక విష్ణుపై మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులు ఎలాంటి నిజం లేదన్నారు ఆమె. జరిగిన గొడవల కారణంగా ఇంట్లో పనిచేసే వాళ్ళంతా పని మానేసి వెళ్ళిపోయారని, ఈ విషయంలో కూడా విష్ణు ప్రమేయం లేదని నిర్మల తేల్చి చెబుతూ ఆ లేఖలో పేర్కొన్నారు.